గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడెవడైతే మీ కర్మ పాలు భక్తి కలిగి కూడు పట్టెడన్నము చాలు ఇస్పదాభిరామ వినురవేమ. ఒకప్పుడు ఈ పద్యానికి ఏరో అర్థం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో దీని అర్థం ఇంకొకటి ఉంది. ప్యాకెట్ పాలల్లో నిల్వ ఉండటానికి కల్తీలు కలుపుతారు. నేరుగా రైతు దగ్గర కొంటే సురక్షితమైన పాలు, మంచి పాలు పోస్తారని మామూలు జనరల్గా ఆలోచించి పాల వ్యాపారుల దగ్గర, పాడి రైతుల దగ్గర పాలు కొంటుంటాం. కడెవడైతే ప్యాకెట్ పాలు, 1/2 లీటర్ అయినా మంచి పాలు కొనుక్కుందామని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటాం. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఒకసారి విన్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకసారి ఆశ్చర్యానికి గురైంది. రాజమండ్రిలో పాల కల్తీ ఎలా జరిగింది, 5గురు ఎలా చనిపోయారు, ఇంకెంతమంది ప్రమాదంలో ఉన్నారు, ఈ సమస్య ఎక్కడ మొదలైంది, ఎప్పుడుతో ఆగుతుంది, ఒకసారి చర్చించుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉన్నమాట. రాజమండ్రి ఏరియా గణేష్ అని ఒక పాల వ్యాపారి పాడి రైతుల దగ్గర పాల సేకరించి ఇళ్ళకి, అపార్ట్మెంట్లకి పాలు పోస్తూ ఉండేవాడు. ఆ పాలు తాగిన వారంతా అస్వస్థతకు గురయ్యారు. వామిటింగ్ కావటం, పాస్ ఆగిపోవటం, అనుమానం వచ్చి హాస్పిటల్లో చేరితే కిడ్నీ ఫంక్షనింగ్, క్రియాటిన్ లెవెల్స్ 7-8% పెరిగింది అంటున్నారు. జనరల్ గా కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉండాలంటే క్రియాటిన్ లెవెల్స్ 1.2, 1.5 లోపు ఉండాలి. 7-8కి పెరిగిందంటే అర్థం చేసుకోండి, డయాలిసిస్ చేస్తేనే వాళ్ళు బ్రతికి. ఇంకా 9 మందికి సీరియస్ గానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 5-6 సంవత్సరాలు కంటిన్యూషన్ గా మద్యం తాగే వారికి కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయని వింటుంటాం మనం. పాలు తాగి లివర్లు పోవటం ఏంటి, కిడ్నీలు ఫెయిల్ అవటం ఏంటి? ఈ న్యూస్ విన్నాక ఎవడైనా సాకవాల్సిందే. మరి ఇంకేం తాగి బతకాల మనిషి? ఏం తిని బతకాల? మన నిఘా వ్యవస్థలు ఏం చేస్తుంటాయి? ఫుడ్ సెక్యూరిటీ సంస్థలు ఏం చేస్తుంటాయి? ఒక సంఘటన జరిగినాక అధికారుల హడావుడి 4 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. మన జీవితంలో పాలది ముఖ్య పాత్ర. పుట్టిన పిల్లవాడి కాడి నుంచి సత్యం ముసలవాడి వరకు పాలు తాగమని చెబుతూ ఉంటారు. పాలు తాగుతూనే బతుకుతున్నాం, పెరుగుతున్నాం. హాస్పిటల్కి పోయినా ఒక గ్లాస్ పాలు తాగవయ్యా, నీకు ఐరన్ శాతం పెరిగిద్ది, బలం వచ్చిద్దని చెబుతూ ఉంటారు. మొదటిసారి వింటున్నాం పాలు తాగితే మనుషులు చచ్చిపోతారని. డైరీ పావుల్ని నమ్మలేక పాడి రైతుల్ని, పాల వ్యాపారస్తుల్ని నమ్ముకొని అమాయకుల్లే ఆహా కలిపితే నీళ్లు కలుపుతారేమో, చిన్న వ్యాపారస్తుల మీద జాలి ఉండేది జనాలకి ఈ సమాజంలో. ఇవాళ అనుమానం మొదలైంది. ఏమో ఈ పాలల్లో ఏముంటుందో, ఏముందో, ఏం కలుపుతున్నారో ఎవరిని నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళింది. నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఇలానే ఉంటుంది. జీవితం పోతుంది, తర్వాత జీవనమే పోతుంది. దానికి ఈ సంఘటనే ఉదాహరణ. వస్తున్న సమాచారం ఏంటంటే పాల చిక్కదనం కోసం పౌడర్లు కలుపుతున్నారు, దాంట్లో ఆయిల్స్ కలుపుతున్నారు, యూరియా కలుపుతున్నారు అంటున్నారు, ఇంకా ఏమేం కలుపుతున్నారు. ఈ నిఘా వ్యవస్థలు ఏం చేస్తూ ఉంటాయి? ఒక సంఘటన జరిగినప్పుడు అడావుడి చేస్తారు, తర్వాత ఆ ఊసే ఉండదు. తాగే పాలకి, తినే తిండికి సెక్యూరిటీ లేకపోతే మనం ఏం తాగుతున్నామో, ఏం తింటున్నామో తెలియని పరిస్థితుల్లో ఉంటే మనుషులు ఎలా బతకాలి? మనుగడ ఎలా కొనసాగాలి? గేదెలకి, ఆవులకేసే ఇంజెక్షన్స్, సేప్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, సేపు రావడానికి. అవి ఎప్పుడో బ్యాన్ చేశారు. ఇంకా షాపుల్లో దొరుకుతూనే ఉన్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. వాటి వల్ల కంటి చూపు, మనుషులకు క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. తినే చికెన్ కల్తీ, పండే ఒడ్లు కల్తీ, పాలు కల్తీ, నీరు కల్తీ, తేనె కల్తీ, నూనె కల్తీ, అన్ని కల్తీయే. మరి మనిషికి హెల్తీ ఏది? దానికి గవర్నమెంట్ లో సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా నిఘా వ్యవస్థలో పటిష్టంగా ఉంటేనే మనం 10 కాలాలు బతుకుతాం, లేకపోతే 10 రోజులకే చేస్తాం. అలా ఉన్నాయి పరిస్థితులు. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో కూడా అర్థం కావట్లా. మనం పాలు తాగుతున్నామా, ఇషం తాగుతున్నామా అని కూడా అర్థం కావట్లా. ఈ సంఘటన అంటే ఎమ్మటే జరిగింది కాబట్టి వస్తుంది. స్లోగా పాయిజన్ లాగా ఎక్కి ఎప్పుడుకో జరిగి ఎప్పుడుకో అయితే దానికి బాధ్యులు ఎవరు? పాడి వ్యాపారులు, పాల వ్యాపారులు. తెలుసుకోవాల్సింది కూడా ఒక్కటే, అత్యాశగా పోయి మనం నమ్మకాన్ని పోగొట్టుకుంటే మనుగడ ఉండదు.
ఏం జరిగిద్ది? తేడా వస్తే జీవితమే పోయింది, జీవనమే పోయింది. గిట్టుబాటు కాకపోతే 10 రూపాయలు పెంచుకోండి, లేదంటే 20 రూపాయలు పెంచుకోండి, తప్పు లేదు. ఈ కెమికల్స్ కలుపుకుంటే ప్రాణాలు పోతాయి, దాన్ని బట్టి జీవితాలు పోతాయి, మీ మీద నమ్మకం పోతుంది. ఇకనైనా మన నిఘా వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.